అసలు ఫలితాలు 4వ తారీఖుకి వస్తుంటాయి. కానీ ప్రాక్టికల్గా ఎగ్జిట్ పోల్స్ మీదన అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజులు గ్యాప్ ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న ఉత్కంఠకి ఒక రూటు 3 చెప్పడం సాధ్యమవుతూ ఉంటుంది. ఫెయిల్ అయినవి ఉన్నాయి, సక్సెస్ అయినవి ఉన్నాయి. సక్సెస్ రేటు ఎక్కువ ఉండటం, ఫెయిల్ రేట్ తక్కువ ఉండటంతో ఆ లెక్కను చూసుకుంటారు. ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల మాత్రం 100% ఫెయిల్ అయింది లాస్ట్ ట్రిప్. అది పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ ఇవాళ వాస్తవంగా పోలింగ్ పూర్తయ్యాక చేయాలి. పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. అయితే చివరికి 6 గంటల సందర్భానికి క్యూ లైన్లో నుంచునేటటువంటి వాళ్ళందరినీ కూడా అనుమతించి తీరాలి. మొన్న ఆంధ్రప్రదేశ్లో రాత్రి 11, 12 దాకా కూడా జరిగింది చూసాం కదా, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ దశలో జరుగుతున్నటువంటి లెక్క కాబట్టి ఎలక్షన్స్కి సంబంధించినటువంటిది అయ్యేదాకా అని ఆగకుండా 6:30కే ఎగ్జిట్ పోల్స్కి అనుమతించింది ఎన్నికల సంఘం. కాబట్టి 6:30 తర్వాత అన్ని ఫలితాలు వాళ్ళ అంచనాలు బయటకు వస్తాయి.